బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. అయితే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి వలసలు ఊపందుకున్నాయి. ఈ రోజు వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారం రోజుల క్రితం పార్టీని వీడారు. ఇవాళ ఆయన సైకిల్ ఎక్కబోతున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. అయితే వీరి చేరికతో నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా మారే అవకాశాలున్నాయి. పల్నాడు వైసీపీకి ఆ పార్టీ ముఖ్య నేతలు షాక్ ఇచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు పసుపు కండువా కప్పుకోనున్నారు. నరసరావుపేట టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో జిల్లాలో 7 అసెంబ్లీ, పార్లమెంటు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కీలక నేతల చేరికతో జిల్లాలో టీడీపీ బలం పెరగనుంది. ఇక వైసీపీకి చెందిన కీలక నేతలంతా కూడా ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా టీడీపీ గూటికి వెళ్లబోతున్నారు. సో వీరి చేరికతో టీడీపీ బలం పెరుగుతుందనుకోవచ్చా? ఇక మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈ రోజు భారీ ఎత్తున చేరికలు జరగబోతున్నాయి. 1, 2 కాదు, దాదాపుగా 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎమ్మెల్యే, 2 మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేత, ముఖ్యమంత్రికి వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు, వారి వ్యాపార భాగస్వామి వసంత కృష్ణప్రసాద్ మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్లో చేరబోతా ఉన్నారు. ఆయన అప్పటికే మైలవరం నుంచి కూడా దాదాపుగా 100 వాహనాల్లో ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నివాసానికి చేరుకొని ఆయన పార్టీ కండవ కట్టుకున్నారు. అక్కడి నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీగా మైలవరం రాబోతున్నారు. ఆయన రాకతో ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి 5-6 నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావితం చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రెండో అంశానికి సంబంధించి కూడా నెల్లూరు జిల్లా, ఈ జిల్లాకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ పెద్దగా బలం లేని పరిస్థితి. ఎప్పుడూ కూడా ఆ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 5 అసెంబ్లీ స్థానాలు గెలిచిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పటివరకు లేదు. కానీ తాజాగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 3 ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్ట్ చేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపార నేత, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేత. వాస్తవానికి చెప్పాలంటే గత ఎన్నికల్లో రాయలసీమకు సంబంధించి ఆర్థికంగా వైఎస్ఆర్సీపీకి చేయూతకున్న ఏకైక నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండవ కప్పుకోతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈసారి టీడీపీ క్లీన్ సీట్ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి 1 సీటు కూడా టీడీపీకి రాలేదు. అలాగే కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి సరైన ప్రాముఖ్యత లేని పరిస్థితి కనిపించింది. కానీ కాలక్రమేణా 3 ఎమ్మెల్యేలు రావడం, తాజాగా ఎంపీ రావడంతో ఆ పార్టీకి బలం చేకూరింది. రానున్న ఎన్నికల్లో ఆ జిల్లాలో ఖచ్చితంగా 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు ఎంపీ గెలుచుకుంటామని చెప్పి టీడీపీ నేతలు ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఇక రెండో అంశానికి సంబంధించి పల్నాడు జిల్లా నరసరావుపేటకు సంబంధించి కూడా గతంలో 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్లో వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం నరసరావుపేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఆయనతో పాటు గురజాల మాజీ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అలాగే వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నేతలతో పాటుగా భారీ ఎత్తున ఈరోజు చంద్రబాబు సమక్షంలో గురజాల నియోజకవర్గంలో కదలరా సభలో కూడా వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్నప్పటికీ 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు వైసీపీ గెలుచుకుంది. రానున్న ఎన్నికల్లో కృష్ణదేవరాయల సహాయ సహకారాలతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల సహాయ సహకారాలతో ఆ నియోజకవర్గంలో తిరిగి 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ని తెలుగుదేశం పార్టీ కైవసం తీసుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ రోజు చేరుతున్న నేతల వల్ల
అత్యధికంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, బలం చేకూరే ఎస్. అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా బలం చేకూరే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొంతవరకు తెలుగుదేశం పార్టీకి రైట్. కంచుకోటగా ఉన్నప్పటికీ వసంత కృష్ణప్రసాద్ రాక ముఖ్యంగా పెనమలూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కొంత టీడీపీకి ఫెచ్చింగ్గా మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రేఖ. రైట్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.